హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేనండి మీ చేపలక్కని. మీరంతా ఎలాగున్నారండి? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్టుంటే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. వీడియోలోకి అయితే వెళ్దాం రండి. వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అయితే వేయండి. చూడండి ఫ్రెండ్స్, మనమైతే చాలా చాలా అంటే చాలా రోజుల తర్వాత అయితే మనమైతే ఆటకైతే వచ్చామండి మన రిజర్వాయర్కి. చూడండి, దాదాపు అంటే కనీసం అంటే 2 నెలలు 3 నెలలు అయితే ఉంటుందంటే మనమైతే రిజర్వాయర్కి రాక. ఎప్పుడైతే రిజర్వాయర్కి తెచ్చేసాము చేపలేటకి. చెరువుకి వచ్చి పంచాయతీలు చూడండి ఎంత బాగా ముచ్చట్లు పెట్టారు ఇల్లు. చెరువుకి వచ్చి మన ఇరిచినట్టు మొత్తం నలుకుంటేలే అన్ని నీ కాలం కుట్లకే గాలకుట్లు ఒక్కనే రాజ్ బిహార్ కాలం మీద కాలేదు. ముందు నేను కోన పోయింది, ముందు కాలేదు. అవి కూడా బాగా ఈసారి బాగా పడుతున్నాయి. అవి మట్టలు కుడతారు చూడు, మట్టలు కుడతారు చూడు. మట్ల కుట్టేటి ఏంటి నాయన? అయ్యి కొత్త వెరైటీ చెప్తున్నావు నువ్వు. పచ్చ ఉంటాయి గుగ్రేలు, అవి బాగా పడుతున్నాయి. చెప్పలా ఆవులు చాలా మంది వచ్చామండి ఈరోజు రిజర్వాయర్కి. చేపలు పట్టడానికి చాలా రోజుల తర్వాత మనమైతే ఏటకైతే వచ్చామండి. మనకు ఎన్ని చేపలు పడతాయి అనేది అయితే మీకు ఉదయాన్నే అయితే చూపిస్తానండి. కాకపోతే ఇప్పుడు మనం ఏట ఎలా చేస్తామా, మనం వలలు ఎలా ఇస్తామా అనేది అయితే చాలా వరకు చాలా మందికి అయితే తెలిసే ఉంటుంది. మనం చేపలు ఎలా పట్టేది, వల ఎలా వేసేది అందరికైతే తెలిసే ఉంటుంది. నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే చాలా మంది ఇంకా మన ఛానల్ని కొత్తగా చూస్తుంటారు కదండి, వాళ్ళకైతే చూపిస్తున్నాను ఈరోజు అయితే నేను చేపల వేట వేసేది. అన్ని మూటలా నువ్వే నిన్నే తీయాలి వీడియో, ఎవరిని తీయకూడదు. నేను నువ్వు మా మామ కాబట్టి ఏమన్నావు కాబట్టి నువ్వు తప్ప మీద పోతున్నావు. మేము కూడా ఏదరికి మామ కుట్లకి అవి చేపలు ఆ మామ కాదు మామంటే గాలాలకే చేపలు అవి. చూడండి, మా మామ అయితే ముందుగా అయితే ఇలాగైతే మనం కుట్లు అని అంటాం కదండి, సన్న చేపల కుట్లు అని గాలాలకి. ఆ చిన్న చేపలు పట్టడానికి అయితే చిన్న వాళ్ళు అయితే వేసాడు గాలాలకి. కావడి కడుకు రెండు కాయలు కట్టుకొచ్చా మూటలు శ్రీరామ్ బాగా చేసినావా? చూడండి, ఆయన ఎవరో కదండి, మా అమ్మ వాళ్ళ తమ్ముడు అండి, నాకు మేనమామ. అక్కడ కాదండి తప్ప ఓ మానకాడు మానకాల పక్క నుంచి తెప్పలు 10 కథ పక్క ఉన్నాయి. 3 తెప్పలు ఉన్నాయి. ఎవరెవరో నీ తెప్పకి దొంతర కట్టలే నువ్వు అతల పక్కవో పట్టవా గుండ మీద నువ్వా బాగానే పేరు పెట్టిండ్రే. రండి ఏటకెళ్దాం. ఏం చేయమంటారు గమ్మ కూడా
వేసేసిందండి వల్ల నేనైతే రేపు చేపలకు ఏం పడతాయో ఏం పడవో చాలా రోజుల తర్వాత చెరువుకి వచ్చాము. రండి ఇదంతా మనం నేనేసినానండి. మన కష్టపడండి ఏది రాదండి మనకైతే. అలా కష్టపడితేనే మనకు మన రెండు రెక్కలు ఆడితే కానీ మనకు కష్టపడదు. ఒకప్పుడు ఈ చెరువేనండి మమ్మల్ని ఆదరించింది. ఎందుకంటే నేను చెప్పాను కదండి మన వీడియోలో ఏమనంటే మా యానికి దెబ్బతగిలినప్పుడు మేము అందరం చెరువుకి వెళ్ళిపోయినాము తీసుకోవడానికి చెప్పాను కదా. అప్పుడైతే ఇక్కడికి వచ్చి గుడిసెలు వేసుకొని బతికామండి మేము. చూడండి ఫ్రెండ్స్, మా యానైతే వాళ్ళైతే వదులుతున్నాడండి నీళ్ళకి. చాలా మంది అయితే వచ్చారండి ఈరోజు మన రిజర్వాయర్కి అయితే. చూడండి ఎలాగున్నారు జనాలు. చూడండి నీళ్ళ మీద అయితే మొత్తానికి అయితే గాలి అయితే లేచిందండి. చూడండి ఫ్రెండ్స్, గాలి అండి, గాలి అయితే లేస్తుంది. మనం ఏంటంటే చెక్క 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 అని వాళ్ళు అయితే వేసుకొని వెళ్ళాలండి. గాలి ఎక్కువైతే మళ్ళీ పడవ అటు ఇటు వెళ్ళిపోతూనే ఉంటుంది, నిలబడదు ఒక్కొక్కటి. ఇక్కడ కూడా పట్టుకోవడానికి కూడా ఏం లేవు ఇక్కడ. మన అంతా గుండం మీదకి అయితే వచ్చేసామండి. చూడండి చాలా వరకు గుండమేనండి. ఎక్కడ మనకైతే చాలా దూరం ఉన్నారు మనుషులు కూడా సరిగ్గా కనిపించడం లేదు. చూడండి నీళ్ళ మీద గాలి లేచింది. తణుకులైతే చిన్న చిన్న తణుకులైతే లేస్తున్నాయండి. మీ అన్న వేసినప్పుడు నీ దానికి కూడా తగులుకుంటే ఈ చేపలుగా అవ్వండి బే తెల్లగుంది. గంగమ్మకు దండ పెట్టుకున్నావా లేదా? గడ్డనే. మీ అన్నకు అతడి పట్టింపులు ఏముండేవేమో అబ్బా. ఏడా చేపల కూర వేసుకున్నామంటే ఏలే కానీ కాళ్ళు తగ్గినది. ఇంకా చేపలు గీపులు తినలేమే. నీకు వేయాలంటవా? చూడండి ఫ్రెండ్స్, ఇది మా మామ గాలాలు తాడండి. ఇది గాలాలకి అయితే చేపలు అయితే కుట్టాడు. మీకు చేపలను అయితే చూపిస్తున్నాను, గాలం చేపని. చూడండి గాలాలకైతే ఇలాగ కుట్టి వదిలిపెట్టాలండి మనం నీళ్ళల్లో. అప్పుడు ఇంకా మనకు పెద్ద చేపలు అయితే తగులుకుంటాయి. చూడండి చాలా బ్రతికే ఉందండి చేప ఇది. చూడండి మా మామ గాలాలు కుట్టాడండి, కుట్లు కుట్టుకుంటూ వెళ్ళాడు. ప్లస్ వచ్చేసి మేము ఏంటంటే ఇంకా వల అయిపోవడానికి వచ్చింది మాది, ఇంకా ఇడిసేది. చూడండి ఇలాగైతే కుట్టుకోవాలండి గాలానికి చేపని. చూడండి గాలాల చేపలు అంటే ఇవేనండి. చూడండి ఊత దాలతో కాదు పట్టింది. పట్ట పగలరైనా ఊతలతో పడతారా నువ్వు మరి? పగలే పడింది ఫ్రెండ్స్ ఇక్కడ మాకైతే మట్ట అయితే. చూడండి ఎలాగుందో. 1 కేజీ ఉంటుంది, 1/2 కేజీ ఉంటుంది. 1/2 కేజీ మట్ట లే. కిరాకు వండుకుంటారా మామ? తీసుకోదామయ్యా. ఈరోజు మనకి ఇంట్లో మట్ట ఫ్రై అయితే చేసుకుందామండి ఈరోజు మనం. మనకైతే వల్లేసేది అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి అన్ని పడవలన్నీ అయితే బయటకు వచ్చేసాయి. ఇలాగా వాళ్ళు వేసిన తర్వాత ఇలాగైతే తీసుకొస్తారు పడవలన్నీ బయటికి.
ఉదయాన్నైతే అందరైతే ఇలాగైతే చెరువులోకి అయితే వెళ్ళారండి అందరూ. నేను ఒక్కదాని అయితే బయట ఉన్నాను, నేను కూడా అయితే వెళ్తున్నాను. చూడండి నా పడవ ఒక్కటే బయట ఉంది, ఎవరు పడవలో తెలియదండి, అందరూ తెలిపోయారు ఇలాగా. చూడండి మొత్తం ఇది ఎటువంటి చేప? పాతది. ఏంద్ర రెండా ఏందా చచ్చిపెట్టింది ఇది వాళ్ళగా? వాళ్ళగా రోకు పిల్ల రెండు అయితే ఒకసారి ఒక దిక్కడే పడినాయండి. రెండు కేజీ ఉంటుంది వాళ్ళగా. చూడండి కేజీ వాళ్ళకైతే పడిందండి ఈరోజు మనకు. ఇందాకలా ఒక వాళ్ళకైతే చనిపోయింది, అట్లాంటిదే. మళ్ళీ అనేది అది బతికిందని కనీసం ఈగలు కూడా కదిలియడం లేదు అది. చంపుకుంది బంగారు తీగినట్ట, బంగారు తీగ ఏవో పవర్ దండిగుంది దానికి, 2 చేతులు పట్టుకుని కొట్టుకుంటుంది. ఎందుకంటే 10 రోజుల నుంచి మనం వలలు వేయడం లేదు కాబట్టి చేపలు తగులుకున్నాయి, అందులో కొత్త వల. చూడండి అంత గట్టిగా కళ్ళన్నీ ఇరికించుకుంది అది. ఓ వదిలిపెట్టి పోవాలి లేనట్టుంది అది. వదిలిపెట్టచ్చు కదా నువ్వు, చికెన్లు వదిలిపెట్టినవా? చూడండి ఫ్రెండ్స్, మనకు పన్నే చేపలు అండి ఇవి. ఈరోజు కొత్త వలలు తెచ్చాం కాబట్టి చేపలు కూడా కొత్తగా ఉన్నాయి మనకి ఈరోజు. వెరైటీ చేపలు అయితే ఉన్నాయి. మనకు దీంట్లో వెరైటీ చేపలు మనకు మామూలుగా అయితే ఎప్పుడు కంటిన్యూగా పడే చేపలు అదే అండి, గోదావరి చిప్పలు వచ్చేసి బొచ్చ, రోకులు. చూడండి చేపలు అయితే గుమ్మరిస్తున్నారు వీళ్ళు దాంట్లో. ఈరోజు తెల్లారి లేచి వచ్చాం కదండి, అందుకు మనకైతే ఇక్కడ 9 అయింది టైము. మనం ఇంటికి వెళ్ళాలి కల్లా 9. 10 రోజుల నుంచి మనమైతే వేటకైతే రావడం లేదు కదండి. 10 రోజుల నుంచి ఒకసారి మనం చేపలు వేసేకల్లా మనకైతే చేపలు అయితే ఒక మాదిరిగా అయితే పన్నాయండి. నాకైతే ఈ రోజుకైతే సంతోషమే అనిపిస్తుంది. కానీ మనకు డబ్బులు ఎన్ని వస్తాయి అనేది అయితే మనం కాటాకైతే వెళ్తే తెలుస్తుందండి. ఇట్లాంటి వీడియోలతో మంచి వీడియోలతో మేము ముందుంటామండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్.